బ్యాంకులు జనాన్ని నిలువరించేందుకు కూటమి ప్రభుత్వం విఫలయత్నం, పోలీసులు అత్యుత్సాహం, రహదారుల్ని తవ్వేసిన వైన పార్టీ శ్రేణులు రాకుండా అడ్డగింతలు, ఓ దశలో వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తలపై లాఠీచార్జ్, అయినా ఆంక్షలు లెక్క చేయక వెల్లువలో తరలి వచ్చిన అభిమాన జనం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 3 నెలల్లో తేల్చండి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకొని తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు ఆదేశాలు, అనర్హతల నిర్ణయాధికారం స్పీకర్ దేని స్పష్టీకరణ, అలాగని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు అవుతుందని వ్యాఖ్య, అనర్హతల విషయంలో స్పీకర్ కొన్ని నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునఃపరిశీలించాలని సూచన, ఫిరాయింపులు అడ్డుకోకపోతే ప్రజాస్వామ్య పునాదులకే ముప్పంటూ ఆందోళన, స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదని సుప్రీం, స్పీకర్ ట్రిబ్యునల్గా వ్యవహరిస్తున్నప్పటికీ రాజ్యాంగపరమైన రక్షణ పొందలేరని వెల్లడి, హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కొట్టివేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్పై సీజీఐ బీఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మనిహ ధర్మాసనం తుది తీర్పు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కానిస్టేబుల్పై టీడీపీ నేత దాడి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి బంధువు లోపలికి అనుమతించలేదని కానిస్టేబుల్ చెంపచెల్లు అనిపించిన టీడీపీ నేత, భక్తుల సమక్షంలో ఘటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అవి డెడ్ ఎకానమీలంటూ ట్రంప్ స్టేట్మెంట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు ఆర్టీసీ స్థలాలని లూలుకి కట్టబెడితే ఊరుకోం, పౌరవేదిక రౌండ్ టేబుల్ సమావేశం హెచ్చరిక, ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు, 6ను విజయవాడలో ధర్నాకి నిర్ణయం, జీవో 137ను రద్దు చేసే వరకు ఉద్యమిద్దాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళందరూ కలిసి చేయాలనుకుంటున్నారు అన్నటువంటి పాయింట్. లేకపోతే ఎగుమతులకు టారిఫ్ల